దిస్ ఈజ్ మై వితౌట్ మేకప్ ఫేస్. సో ఇక్కడ నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఒకటి ఎస్టీ లాడర్ అనమాట, అది యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇస్డిన్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ సో లైట్ వెయిట్. నేను రెగ్యులర్గా అయితే కాంపాక్టే వేసుకుంటాను, కానీ ఈ రోజు నాకు కొంచెం కవరేజ్ కావాలి. సో దానికోసం ఓన్లీ కన్సిలరే ఫేస్ మొత్తం ఒక థిన్ లేయర్ వేసేసాను. దానిపై నుంచి లైట్గా పౌడర్. నెక్స్ట్ నా ఫేవరెట్ కాజల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట, రీకోట్. ఇది నేను మళ్ళీ తీసే వరకు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ నా రెగ్యులర్ స్టిక్కర్. నేను ఎక్కువ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని క్రీమ్ ప్యాలెట్ నుంచి నేను లిప్స్టిక్ అనేది వేసుకుంటాను అనమాట, ఎందుకంటే డ్రై లిప్స్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి నా హెయిర్కి అయితే నేను అసలు ఎక్కువ రెగ్యులర్గా టైం తీసుకోను. జస్ట్ డిటాంగిల్ చేసేసుకుని ఒక చిన్న పఫ్ పెట్టేసుకుంటా, ఎందుకంటే నేను టైట్ పోనీస్ కానీ పిన్స్ కానీ ఎక్కువ నేను పెట్టుకుని క్యారీ చేయలేను అనమాట, అందుకోసం. సో నెక్స్ట్ జ్యువెలరీ. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే నా హెయిర్లో కలిసిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నా, లాంగ్ ఇయర్ రింగ్స్. దానికి మ్యాచింగ్ నెక్ పీస్. నెక్స్ట్ వచ్చి బాడీ లోషన్. ఇదైతే నేను అస్సలు మర్చిపోను, చాలా రేర్గా మర్చిపోతుంటాను అప్పుడప్పుడు. ఒక చిన్న బ్రేస్లెట్, తర్వాత నా వాచ్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్లో ఒక పర్ఫ్యూమ్ క్లిప్ అయితే దీంట్లో మర్చిపోయి నేను యాడ్ చేయడం. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది నాకు. ఈ లుక్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నేను రెడీ అయ్యే ఇలాంటి సిరీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మోర్ అని టైప్ చేయడం మర్చిపోకండి. సో ఇలా రెస్టారెంట్కి వెళ్ళిపోయి చక్కగా టీం అందరికి కొంచెం చిన్న పార్టీ లాగా ఇచ్చేసామన్నమాట, ఎందుకంటే చాలా బాగా హెల్ప్ చేశారు సెమినార్ లో. ఇంత గ్రాండ్ సక్సెస్ వాళ్ళకి మాకు మెమరీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇంత హ్యాపీనెస్ మీరు మాకు ఇచ్చినందుకు మీకైతే లవ్ యూ సో మచ్.